హానరబుల్ ఎమ్మెల్యే గారు అన్నట్లు, సో చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవాలి, లేదంటే ఇక దేనికి ఉపయోగపడకుండా ఉండేట్లయితే పక్కన వాళ్ళు చెడగొట్టకుండా తీసినిచ్చి పంపించడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, డ్రగ్స్ కానీ ఇలాంటివి ఏదన్నా మా దృష్టికి వస్తే ఆ పిల్లవాడి ఫ్యూచర్ పాడైపోతుంది, వాళ్ళ పేరెంట్స్కి నథింగ్. ఎట్టి పరిస్థితుల్లో నాన్ బెయిలబుల్ కేసు పెట్టి మరీ జైల్లో వేస్తాం. దెర్ ఈజ్ నో నెగోషియేషన్ ఇన్ దట్. పిల్లవాడికి లైఫ్ పాడైపోయింది, వాడు తెలియక చేశాడు, ఒకసారి చేశాడు, చెడు సవాసాలు చేశాడు, వాడికి యు ఆర్ వాట్ 16 years old, 15 years old, ఎంత వయసు కదా. సో ఈ ఏజ్లో అన్నీ అర్థమవుతాయి. ముందు కాలంలో అంటే ఏం లేవు కాబట్టి, టీవీలు న్యూస్లు ఏం లేవు కాబట్టి తెలిసేది కదా. ఈ కాలంలో అందరికీ అన్నీ అర్థమవుతాయి. ఏమై రైట్? ఇఫ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ కేస్ అలాంటి ఏదైనా పట్టుకున్నా కూడా ఐఎమ్ టెలింగ్ ఐ విల్ రూయిన్ దట్ ఫెలో. వాడిని చూసి మీద వాళ్ళు భయపడాలి. ఇంకా దేనికి పని కాకుండా తయారు చేస్తాను అతను. ఇట్స్ అ ప్రామిస్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవగలిగితే చదవండి, లేకపోతే గడవట్. మిగతా వాళ్ళు చెడగొట్టద్దు. ఎస్పెషల్లీ దిస్ కాలేజ్. ఈ కాలేజీకి పెట్టుకోవడం కూడా ఉద్దేశం అదే. ఇంత నీట్గా ఎంత ప్రెమిస్ ఉంటే చదవడానికి ఏంటి పద్ధతి? ఇద్దరు లైఫ్ లాంగ్ బాధపడతారు. మిమ్మల్ని చూపించి 10 మంది భయపడేట్లు చేస్తారు. దయచేసి అర్థం చేసుకుంటారని మీ మంచి కోసం చెప్తాను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.